హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సైవంశి. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూశారు కదా. ఆ వీడియో ఏంటిదంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రాబోతుంది కదా. ఎప్పుడంటే August 22కి మండే రోజు. దాని గురించి స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను. ఫ్రెండ్స్, మెగాస్టార్ బర్త్డే వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఏమేమి యూజ్ చేశానో ఆల్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైన్మాస్ యాప్ కావాలి కదా, ఈ యాప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే యాప్కి రీడైరెక్ట్ అవుతారు. అప్పుడు జాయిన్ కావమని బటన్ వస్తుంది. జాయిన్ కాగానే అప్పుడు కైన్మాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకేం ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేసుకుంటున్నా. జస్ట్ ఈ యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ 169 రేషియో ముందుగానే ఉంటుంది. ఇక్కడ క్రియేట్ బటన్ ఉంటుంది కింద, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీడియా ఓపెన్ అవుతుంది. ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది బ్యాక్గ్రౌండ్. ఇమేజ్ పైన క్లిక్ చేసి మీ లాస్ట్లో ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది, కట్టర్ పక్కకి లాస్ట్లో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ తీసుకెళ్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ లేయర్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నా, అదే విధంగా డ్రాగ్ చేయండి. 30 సెకండ్స్ 30. డ్రాగ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, మొత్తం మీ థంబ్ ఫింగర్తో ఇట్లా అంటుంటే ఇట్లా ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టార్ ఇమేజ్. దానికోసం లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంత ఉందో అది వరకు ఈ లేయర్ కూడా జరపండి. నేను జరుపుతున్న అదే విధంగా జరపండి. జరిపినాక సైజ్ పెంచుకోండి. అంటే పెంచుకొని ఇక్కడ పెట్టండి. కింద పెట్టినాక ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్ పైన క్లిక్ చేసి ఒక యానిమేషన్ చెప్తా, యానిమేషన్ సెలెక్ట్ చేసుకో. ఈ ఫస్ట్ యానిమేషన్ పైన క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టుకోండి. పెట్టుకున్నాక బ్యాక్ కొట్టండి. ఇప్పుడు ప్లే చేస్తాం. యానిమేషన్ ఇక్కడ అయిపోయింది. 1 మినిట్ దగ్గర కదా. ఇప్పుడు చిరంజీవి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా. డ్రాగ్ చేసినాక ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సైజ్ చిన్నగా గీయాలి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం సైజ్. ఫ్రెండ్స్, ఈ స్టార్ ఇమేజ్ ఇంకొంచెం పైకి అనాలి. కొంచెం సైజ్ పెంచుకోండి. పెంచుకున్నాక ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా ఇట్లా పెట్టండి. సైజ్ పెంచండి ఇట్లా. అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ యానిమేషన్ పైన క్లిక్ చేసి మొత్తం లాస్ట్కి వెళ్ళండి. ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టండి. పెట్టుకున్నాక మళ్ళీ బ్యాక్ కొట్టండి.
కొట్టినాక ఇప్పుడు ప్లే చేస్తాం మళ్ళీ. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 4 minutes దాకా. 4 minutes దాకా కదా, మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది స్టార్ ఇమేజ్ మిడిల్ ఉండాలి ఫ్రెండ్స్, ఇటు తలుగుతుంది ఇట్లా మిడిల్ ఉండాలి. ఈ ఇమేజ్ కూడా మిడిల్ జరుపుకోండి, నేను మర్చిపోయాను, మిడిల్ ఉండాలి. ఉన్నాక ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టెంప్లెట్లో ఇమేజెస్కి యానిమేషన్ ఇచ్చాను, మీకు కూడా చెప్పవచ్చు కానీ అది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇట్లా టెంప్లెట్ లాగా ఇచ్చాను యానిమేషన్ యాడ్ చేసి. ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళండి, స్క్రోల్ ఆన్ చేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ వైట్ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ బటన్ కొట్టండి. మళ్ళీ స్క్రోల్ ఆన్ చేసి ఈ లేయర్ మొత్తం ముందుకు జరిపినాక ఈ కీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆఫ్ ఉంటుంది, ఎనేబుల్ చేయాలి, దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసినాక ఈ విధంగా వస్తుంది. ఈ పైన కిందది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా వస్తే మొత్తం గ్రీన్ వస్తుంది, ఇటు సైడ్ అనాలి. ఇప్పుడు ఈ లేయర్ కూడా ఇట్లా అనండి, గ్రీన్ వస్తుంది, ఇట్లా అనండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకొని చూడండి. గ్రీన్ ఉండొద్దు. ఫస్ట్ వన్ది 3:8 పెట్టుకోండి, సెకండ్ వన్ ఏమో 2:2 పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ప్లే చేస్తా, ఎట్లా వచ్చిందండి మీకు తెలవాలి కదా క్లారిటీగా. చూడండి ఫ్రెండ్స్, యానిమేషన్స్ మీరు చూడాలని ప్లే చేశాను. ఫ్రెండ్స్ స్టార్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం సైజ్ చిన్నగా, ఇంత సైజ్ చిన్నగా చేసి సెకండ్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసి ఇట్లా కొంచెం జరపండి, మంచిగా ఉంటుంది. ఒక సైజ్ చిన్న చేయాలనుకుంటే కొంచెం సైజ్ చిన్నగా చేయాలి, కొంచెం చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టేసేయండి. పెట్టినాక లాస్ట్ ఇమేజ్ ఎక్కడ ఆగిపోయింది చూడండి, టెంప్లెట్ 21 minutes దాకా ఆగిపోయింది. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి టెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, హ్యాపీ బర్త్డే. టెక్స్ట్ ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ లేయర్ లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి, నేను ఎట్లా డ్రాగ్ చేస్తున్నా అట్లా డ్రాగ్ చేసినాక ఇమేజ్ సైజ్ చిన్నగా గీయండి, ఇంత చిన్న వేస్తే అంత చిన్నగా గీయండి. ఇంత చాలు ఫ్రెండ్స్ చిన్నగా. దీనికి యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ ఆన్ చేసి ఇంకా స్క్రోల్ ఆన్ చేయండి. ఈ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి 2 పెట్టండి. యానిమేషన్ టైం లైన్ బ్యాక్ కొట్టండి. మళ్ళీ ప్లే చేస్తా. మళ్ళీ ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ యానిమేషన్. మళ్ళీ చూపిస్తా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లేయర్ ఎక్కడ ఆగిపోయిన యానిమేషన్ 23 minutes దగ్గర కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మెగాస్టార్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి, నేను ఎట్లా డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా డ్రాగ్ చేయండి. ఇప్పుడు సైజ్ చిన్నగా గీయాలి, నేను ఎంత సైజ్ చిన్నగా చేస్తా అంత సైజ్ చిన్నగా గీయండి. అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక దీని కూడా యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ ఆన్ చేసి ఈ యానిమేషన్ పైన క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టండి.
పెట్టినాక మళ్ళీ బ్యాక్ రాండి. ప్లే చేస్తా. ప్రీ యానిమేషన్ ఎక్కడ అయిపోయింది? 25 minutes దగ్గర. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు మెగాస్టార్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ నేమ్ పైన క్లిక్ చేయండి. పిఎన్జీ పైన క్లిక్ చేసినాక ఈ లేయర్ లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినాక దీని ఈ ఇమేజ్ సైజు చిన్నగా గీయండి. నేను ఎంత చిన్న వేస్తా అంత చిన్నగా గీయాలి. ఇంత చేయాలి ఫ్రెండ్స్. దీనికి కూడా యానిమేషన్ ఇవ్వాలి. దానికోసం యానిమేషన్ ఇంకొక కొంచెం పైకి మిడిల్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మళ్ళీ యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ ఆన్ చేసి ఇప్పుడు ఈ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకున్నాక బ్యాక్ అవుట్ ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది యానిమేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేసినాక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. దానికోసం లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసినాక ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. స్క్రోల్ ఆన్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక బెడ్ బాక్స్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వస్తారు. స్క్రోల్ ఆన్ చేసినాక ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక బ్యాక్ కొట్టండి. ఇప్పుడు ప్లే చేస్తాం. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఎంత బాగుందో. మీరు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్పే ముందు ఒక సెట్టింగ్ చెప్తాను. సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. మిడిల్లో వీడియో పైన క్లిక్ చేసి ఎనేబుల్ ఆఫ్ చేసి ఉంటే దీన్ని ఆన్ చేయాలి. దీన్ని ఆన్ చేసి ఏం ఉపయోగం చెప్తాను. ముందుకు వచ్చినాక ఇప్పుడు ప్లే చేస్తా. బ్లాక్ వచ్చి ఇట్లా వస్తుంది. ఒకవేళ వద్దా అనుకుంటే సెట్టింగ్ పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. నేను ఆన్ చేసి ఉంచుతాను. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను. ఒక మౌస్ లాంటి చూపిస్తున్న పైన చూడండి, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్ లాగా ఒక ఐకాన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇలా రేషియోస్ వస్తాయి. 1080p 720p ఉంటుంది. 1080p పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకోండి. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 30 కూడా పెట్టుకోవచ్చు. 60 పెట్టుకోండి. వీడియో డబ్బున ఎక్స్పోర్ట్ అవుతుంది. సేవ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఈ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో ఎక్స్పోర్ట్ కావడం స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒక మౌస్ లాంటిది ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో కూడా ఇక్కడ కావాలి వీడియో నిండాలి. ఇక్కడ ఒక లైన్ కలర్ లాంటిది వస్తుంది, ఆరెంజ్ కలర్. ఇక్కడ నిండాలి. ఇది వరకు నిండితే మీ ఫోన్లో 100% సేవ్ అవుతుంది. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నా. అయినా కూడా మీకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాకపోతే జాయిన్ కావండి. అలా కైన్మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకు వీడియోస్ కూడా షేర్ చేస్తా ఫ్రెండ్స్, చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.